హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అందులో జాయిన్ అయినట్లయితే వీడియోస్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయలేకపోవచ్చు, కాబట్టి అందులో పోస్ట్ చేస్తున్నాను, మీకు వెంటనే తెలుస్తుంది. ఈ వీడియోలో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, అసలు మెయిన్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉండొచ్చు, అదేవిధంగా ఎన్ని మార్కులు వస్తే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు, దీంతో పాటుగా ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఎంత శాతంలో ఎంపిక చేయబోతున్నారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అభ్యర్థులకు ఎన్ని మార్కులు రావాలి, దీనిలో ఏమైనా సడలింపులు ఉన్నాయా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అంతా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషనే. ముందుగా ఎవరైనా సరే ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల కోసం ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన యాప్లో కేవలం 499 రూపాయలకే పూర్తి సిలబస్ని కవర్ చేస్తూ ఒక కోర్స్ అయితే ఉంది. ఇందులో ఇప్పటికే సిలబస్ ప్రకారం క్లాసెస్ ఉన్నాయి, కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అందులో స్టోర్లో ఈ కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు చాలామంది ఈ కోర్స్ తీసుకొని మాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చేయించడం జరిగింది. ఇక తాజా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అటెండెన్స్కి సంబంధించినటువంటి పర్టికులర్స్ అన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ఈ పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు మొత్తం 4,83,525 మంది అప్లై చేసుకుంటే అందులో 4,63,517 మంది హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్న వారిలో 4,04,037 మంది ఎగ్జామ్కి అటెండ్ కావడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పరీక్షకు హాజరు 87.17% అయితే ఉంది. గతంలో ఏపీఎస్సి నిర్వహించిన అన్ని పరీక్షలతో పోల్చుకుంటే ఈసారి ఈ యొక్క అటెండెన్స్ అనేది పెరిగింది అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని 1327 పరీక్షా కేంద్రాల్లో అంటే 24 జిల్లాల్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారంటే 5 నుంచి 8 వారాల్లోపు విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జూన్ లేదా జూలైలో కండక్ట్ చేయబోతున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జూన్ లేదా జూలైలో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఫలితాలు అనేవి 5 నుంచి 8 వారాల్లోపు విడుదల కాబోతున్నట్టుగా ఏపీఎస్సి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక జిల్లాల వారీగా ఎంతమంది ఈ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అనేది కూడా మనకి ఈ యొక్క ప్రెస్ నోట్లో ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా జిల్లాల వారీగా ఎంతమంది పర్సంటేజ్ వైజ్ చూసుకున్నట్లయితే అటెండ్ అయ్యారు అనేది కూడా తెలియజేయడం జరిగింది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు ఒక క్లియర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకి వివిధ దినపత్రికల్లో కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అభ్యర్థులు పరేషాన్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది కష్టంగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. ప్రశ్నల నిడివితో సమయం సరిపోలేదని కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఫలితాలు 8 వారాల్లోగా వెల్లడవుతాయని చెప్తున్నారు. జూన్ లేదా జూలైలో మెయిన్స్ నిర్వహణ జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వ పథకాలపై కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయని, ఆడుదాం ఆంధ్రపై కూడా ప్రశ్నలు వచ్చాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ పరీక్షలకు హాజరయ్యారు అనేది కూడా ఇవ్వడమే జరిగింది. అయితే 1:50 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నట్టుగా ఇక్కడ కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు దినపత్రికలోనే ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్లో జనరల్ కట్ ఆఫ్ అనేది చూసుకుంటే 50 నుంచి 66 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పారు. అంటే మనం చూసుకున్నట్లయితే 50 నుంచి 60 మార్కుల మధ్య కట్ ఆఫ్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకుంటే కట్ ఆఫ్ అనేది అంత అయితే కనిపిస్తుంది. మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు 50 మార్కులు దాటినట్లయితే ఖచ్చితంగా ప్రిలిమ్స్కి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. చాలామందికి చాలా తక్కువ మార్కులు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉండడం, ప్రతి ప్రశ్నకి కూడా ఎక్కువ
సమయం కేటాయించాల్సి రావడం, అలాగే నెగెటివ్ మార్కులు ఉండడం, ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుందన్నమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పథకాలపై కూడా చాలా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మరోపక్క ఏపీపీఎస్సీ సభ్యుడైనటువంటి పరిగే సుధీర్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆయన చేసిన ప్రకారం ఇక్కడ చూడండి 87.17% అనేది ఎగ్జామ్లో పార్టిసిపేషన్ ఉందని చెప్తున్నారు. ఏపీపీఎస్సీ హిస్టరీలోనే ఇది మంచి పర్సంటేజ్, అంటే అటెండెన్స్ అనేది ఉందని చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సెక్రటరీ శ్రీ ప్రదీప్ కుమార్ గారు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం మంచి ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క ఎగ్జామ్ అనేది బాగా కండక్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అనేవి రిజల్ట్స్ అనేవి 1:50 రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. క్లియర్గా ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక పోస్ట్కి 50 మందిని ఎంపిక చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారు. అలాగే జనరల్ కట్ ఆఫ్ కూడా లేదని చెప్తున్నారు. జనరల్ కట్ ఆఫ్ విత్ నో మినిమం మార్క్స్ రెస్పెక్టివ్లీ అని చెప్పారు. అంటే ఎస్సీకి ఇన్ని మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి ఇన్ని మార్కులు రావాలి, ఎస్టీ వాళ్ళకి ఇన్ని మార్కులు రావాలి, ఓసీ వాళ్ళకి ఇలా ఇన్ని మార్కులు రావాలనేది లేదు. అందరికీ కూడా జనరల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఎవరికైతే వస్తారో వాళ్ళకి మెయిన్స్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రిలిమ్స్ టు మెయిన్స్లో చేసేటువంటి 1:50 రేషియోలో మనం చూసుకుంటే ఎటువంటి రిజర్వేషన్స్ కూడా వీళ్ళు తీసుకోరని చెప్తున్నారు. అలాగే మై బెస్ట్ విషెస్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్ ఎంగేజ్డ్ in the preparation for the group 2 mains examination. Aspirants are alerted to stay focused and remain concentrated on the mains examination అని చెప్పారు. అంటే అభ్యర్థులు అలర్ట్గా ఉండమని చెప్పారు. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ పై ఫోకస్ చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా ఆయన ఒక మంచి ట్వీట్ కూడా చేశారు. సో ఇక్కడ మనకి క్లారిటీ ఏమొచ్చిందంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:50 రేషియోలో ఎంపిక చేయబోతున్నారు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషనే. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే 50 నుంచి 60 మార్కులు వచ్చాయో వాళ్ళు కట్ ఆఫ్కి దగ్గరగా ఉన్నట్టే, కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మెయిన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు అని తెలుస్తుంది. 5 నుంచి 8 వారాల్లో ఫలితాలు విడుదల కాబోతున్నాయని తెలుస్తుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే జూన్ లేదా జూలైలో కండక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి మీరు ఈ ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ తీసుకొని నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి. చాలామంది నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. అలా వద్దు. మీరు ముందు నుంచే ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చినా సరే మీరు సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవుతారు కనుక ఆ రోజు ప్రతి ప్రశ్న కూడా చదివి అనాలిసిస్ చేసి మీరు ఆన్సర్ పెట్టే విధంగా మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది. అంతేగాని మీరు లాస్ట్ టైం అంటే చివరి దశలో మీరు ఏవైనా బిట్లు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే అవే బిట్స్ అనేవి ఎగ్జాక్ట్గా రావు. కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది బాగా రాసే పరిస్థితి అయితే ఉండదు. మీరు ప్రిపరేషన్ అనేది బాగా చేయాలంటే మాత్రం నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రిపేర్ అవ్వండి. మొదటి నుంచి ప్రిపేర్ అయ్యే ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా బాగానే ఎగ్జామ్ రాసేస్తారు. వాళ్ళైతే ప్రిలిమ్స్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. మెయిన్స్కే వాళ్ళ యొక్క టార్గెట్ అయితే ఉంటుంది. వాళ్ళకు ముందే తెలిసిపోతుంది ప్రిలిమ్స్ మనం క్వాలిఫై అయిపోతామని. కాబట్టి మీరు కూడా ఏదైనా పోస్టులకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి లేదా విడుదలైనప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే చేయండి. యాజ్ పర్ సిలబస్ ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో షేర్ చేస్తాను.